ముందు వీడియోలో సుప్రతీ వర్మ తన కుమార్తెను పిలిపించి, అమ్మా, నీ భర్తను తెల్లవారేసరికల్లా మన శత్రువులను నాశనం చేయమని చెప్పు అన్నాడు. ఆమె అదే సంగతి సాలెవాడికి చెప్పింది. సాలెవాడు కూడా నాశనం చేస్తానని మాటిచ్చాడు. మాట ఇచ్చిన వెంటనే సాలెవాడు బాధలో మునిగిపోయాడు. తాను ఏం చేయాలి? గరుడ వాహనం మీద తానెక్కడికైనా పారిపోవచ్చు, కానీ తన ప్రియురాలు తనకు దక్కదు. విక్రమసేనుడు తన మామను చంపి సుదర్శన్ను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. యుద్ధం చేస్తే తాను చావడం తప్పదు. ప్రియురాలి దూరం వల్ల కూడా తనకు చావే కలుగుతుంది. ఎలాగో చావు తప్పదు అన్నప్పుడు ధైర్యంగా చావటమే మంచి ఆలోచన. తాను నారాయణమూర్తి వేషంలో యుద్ధానికి పోతే శత్రువు భయపడి బెదిరి పారిపోవచ్చు. సాలెవాడు ఇలా అనుకునేసరికి వైకుంఠంలో గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తితో భూలోకంలో జరిగిందంతా చెప్పి, దేవా, మీ రూపం వేసుకుని తిరుగుతున్న ఈ సాలెవాడు యుద్ధంలో చనిపోతే ఇక మీకు పూజలు ఉండవు, మీ మీద ప్రజలకు నమ్మకం పోతుంది, మరేం చేస్తారో ఆలోచించండి అన్నాడు. దానికి నారాయణమూర్తి, పక్షిరాజా, తప్పుగా పన్నులు వసూలు చేస్తున్నందుకు విక్రమసేనుడు చావాలి. అంతేకాదు, వాడు నా భక్తులైన రాజు వంశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. నేను సాలెవాడిలోకి ప్రవేశించి వాడి చక్రంలో ఉంటాను అన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. తెల్లవారుజామునే సాలెవాడు రాజకుమార్తె సహాయంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. రాజు కూడా తన సైన్యంతో కలిసి యుద్ధం చేయడానికి నగరం బయటికి వచ్చాడు. రెండు సైన్యాలు యుద్ధానికి ఎదురెదురుగా నిలిచాయి. సాలెవాడు తన గరుడ వాహనం మీద ఆకాశం మీదుగా ఎగురుతూ యుద్ధభూమికి వెళ్ళి సైన్యాలు పైన గాలిలో నిలిచి శంఖం ఊదాడు. శంఖం